రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత భూమి మీద కనిపించాలి, ప్రకృతిలో కనిపించాలి, విశ్వంలో కనిపించాలి, సృష్టిలో కనిపించాలి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఈ పంచభూతాలు మిగుల ఆశతో ఈ తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఈ సృష్టి కనిపెడుతుందట దేవుని కుమారులు రావాలని. వచ్చాడు. అదిగో పీడబ్ల్యూడి గ్రౌండ్, అదిగో నన్ను గొప్పగా చేసి మాట్లాడుతున్నాడు, అదిగో మన తండ్రిని గొప్ప చేసి మాట్లాడుతున్నాడు, మన సృష్టికర్తను గొప్ప చేసి మాట్లాడుతున్నాడు అని ప్రకృతి అంటుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు భూమి మీద ఎవరు దేవుని కుమారుడు? ఒక ఎలీషా లాంటి వాడు, ఒక ఏలియా లాంటి వాడు, ఒక దావీదు లాంటి వాడు, ఒక అబ్రహాము లాంటి వాడు. ఎవరు దేవుని కుమారుడు? పూర్వకాలంలో ఎంతో మంది ప్రత్యక్షపరచబడ్డారు ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో. ఈనాడు ఎవరు ప్రత్యక్షపరచబడుతున్నారు దేవుడికి? దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని తప్పులు చెప్పకో, నువ్వు ప్రకృతికి ప్రత్యక్షమవ్వాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి ప్రియులారా. మీరు సమస్త కల్మచమును వెదవిగుచున్న దుష్టత్వమును మాని వాక్యము లోపల నాటబడాలంటున్నాడు. చూడండి, వాక్యము లోపల నాటబడాలి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును ప్రశాంతమైన మైండ్తో మీరు స్వీకరించమంటున్నాడు. చూడండి, ఏవేవో ఆలోచించుకున్న వాక్యం వినకండి, ప్రశాంతమైన మనసుతో దాన్ని ఆలోచించండి. నీ దేవుడు నీ కొరకు చేసింది. ఎంతో మంది దేవుణ్ణి అవమానిస్తున్నారు, ఎంతో మంది దేవుని కొరకు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, ఎంతో మంది బైబిల్ని కాదంటున్నారు. నేర్పించండి. ఈ సమాజానికి నేర్పించడానికి మనం యేసుక్రీస్తులా మారవలసిన దశ వచ్చింది. ఈరోజు మనం యేసుక్రీస్తులా సమాజానికి కనిపించాలి. మనం ఒక అననీయ సప్పీరలా కనిపించకూడదు, కనిపించకూడదు. ఒక పౌలుగా కనిపించాలి, ఒక రూతుగా కనిపించాలి, ఒక ఎస్తేరుగా కనిపించాలి, ఒక మరియగా కనిపించాలి.